వన్ మోర్ గార్డెనింగ్ వ్లాగ్ కంప్లీట్ ట్యుటోరియల్ అండి. పీస్ని ఎలా పెంచాలి అన్నది. లాస్ట్ ఇయర్ చెట్టుకే వదిలేసి ఇలా ఎండబెట్టి ఈ పీస్ని కట్ చేసుకుని గింజల్ని స్టోర్ చేసుకున్నాను. ఈ పీస్ గింజలన్నీ జిప్ లాక్లో స్టోర్ చేసుకున్నాను. ఈ ఇయర్ వాటిని వాడుతున్నాను అనమాట. వాటిని ప్లాంట్ చేసే ముందు ఒక 10 to 15 మినిట్స్ నీటిలో నానబెట్టాను. అంటిల్ మనము పాట్స్ని సాయిల్ని ప్రిపేర్ చేసుకునేంత వరకు. ఇక్కడ నేను సీడ్లింగ్ ట్రేని యూస్ చేశాను. సో ఒక్కొక్క బ్లాక్లో ఒక 3 సీడ్స్ వేసేటట్టుగా మట్టిని ప్రిపేర్ చేసుకుని 3 సీడ్స్ని యాడ్ చేసి తర్వాత మట్టితో కవర్ చేసి ఫుల్గా వాటర్ చేశాను. పీస్ చాలా ఈజీగా పెరుగుతాయి. సియాటల్ వెదర్లో పుదీనా ఎంత ఈజీగా పెరుగుతుందో పీస్ కూడా అంత ఈజీగానే పెరుగుతాయి. ఒక్కసారి వాటర్ని స్ప్రింకిల్ చేశాక దీనిపైన లిడ్ని క్లోజ్ చేసేసాను. సో అంటిల్ లీవ్స్ వచ్చేంత వరకు దీనికి వాటరింగ్ చేయలేదన్నమాట. ఇక్కడ మనం సియాటర్లో కొంచెం స్ప్రింగ్లోనే సీడ్లింగ్స్ని పెంచడం స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇంట్లోనే ఒక విండో పైన ఏదైనా బ్రైట్గా ఉండే ప్లేస్ని చూసుకుని ఆ విండో పైన ప్లేస్ చేసుకోవాలి. అంటిల్ మనకి స్ప్రౌట్స్ వచ్చేంత వరకు ఆ లిడ్ని తీయనవసరం లేదు, నీటిని పోయిన అవసరం లేదు. సో ఇప్పుడైతే ఇక్కడ నేను కొంచెం పెద్దగా పెరిగేంత వరకు ఉంచుకొని వీటిని పెద్ద పాట్లోకి షిఫ్ట్ చేశానమాట. సో మనకి ఏప్రిల్ ఆ టైంలో చల్లగా ఉన్నా కూడా ఈ పీస్ మొక్కలనైతే మనం గార్డెన్లోనే ప్లేస్ చేయొచ్చు. సో దాంతో వచ్చిన పీస్ ఈ రోజైతే హార్వెస్ట్ చేసుకుంటున్నాను. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీరు కూడా ఈజీ వెజిటేబుల్స్ ఏమైనా గ్రో చేయాలి అనుకుంటే ఈ పీస్ని గ్రో చేయండి. చాలా ఈజీగా పెరుగుతాయి మన సియాటల్ వెదర్లో.